22, 2026, 20 June 22nd, 2026. ఇంకా గార్లిక్ తీసేస్తున్నాను, అన్నీ పడిపోతున్నాయి, స్కేప్స్ కూడా రావట్లేదు. ఈ సంవత్సరం గార్లిక్ సరిగ్గా రాలేదని అందరూ యూట్యూబ్లో చెప్తున్నారు కూడాను. కొత్తిమీర మాత్రం భలే వచ్చిందండి, ధనియాలు బాగా వస్తాయి, పొటాటోస్. ఈ గార్లిక్ అంతా తీసేస్తాను. ఇది నా చెర్రీ ట్రీ, సవర్ చెర్రీ ట్రీ, ఏమి ఫ్రూట్ ఏమీ లేదు ఈ సంవత్సరం కూడా, సీడ్ నుంచి పెంచాను. ఇదేమో పీచ్ ట్రీ ఉంది కదా, పీచెస్ కూడా ఈ సంవత్సరం ఒక్కటి కూడా లేదు, అది కట్ చేసేసాను అనమాట కొంతవరకును. దీని మీద పాదులు పాకిద్దామని. ఎర్ర తోటకూర బాగా వచ్చింది, తీసి ఫ్రీజర్లో పెట్టుకుంటాను కొంతవరకు వంట చేసుకుని. చూడండి, ఇవి ఇక్కడివి తీసాను, ఈ 2 రోసును బాగానే వచ్చినాయి, పర్లేదు. ఇంత కూడా వస్తుందని అనుకోలేదు, బాగానే వచ్చినాయి. చూపిస్తాను, ఇంకా ఇవన్నీ తీయాలి, ఆ రో అంతా తీయాలన్నమాట, ఆ చెట్టుతో. అవి ఇంకా కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇదిగోండి, గార్లిక్ బాగానే వచ్చింది ఈ సంవత్సరం, ఇంకా రావచ్చు కానీ బాగానే వచ్చింది, నేనేమి దానికి ఏమీ చేయలేదు, సో బాగానే వచ్చింది. ఇవాళ ఇంకా 5:30 అయింది, తెల్లారింది. ఇక్కడ 4:30కే వచ్చేస్తుంది లైటు సమ్మర్లోను. సో జూన్ కాదు, జూన్ మిడిల్ దాటిపోయింది కాబట్టి సమ్మర్ అనమాట. ఇదిగోండి, నా రోజెస్ బాగున్నాయి కదా. సో ఇది మల్లె మొక్క, ఇది కాకరకాయ. సో ఈ తోటకూర ఈ సైజులో ఉన్నప్పుడు తీసేస్తాను అనమాట, అప్పుడైతే లేతగా ఉండి బాగుంటుంది. అందుకని చెప్పేసి, ఇదేమో సరిగ్గా లేదు స్క్వాష్, ఇది పొటాటో, ఇది గ్రీన్ బీన్స్, ఇది కూడా గ్రీన్ బీన్స్. దీంట్లో కూడా ఒక పొటాటో ఉంది ఈ మధ్యలో, ఈ డైజీస్, ఇవి డైజీస్, వైల్డ్ డైజీస్. ఇది మాత్రం బంగాళదుంపలు, పొటాటో చాలా బాగా వచ్చింది, లోపల చాలా ఉంటుంది. ఇది యాక్చువల్గా మధ్యలోనేమో బ్లూబెర్రీ బుష్ వేసాను, ఆ చిన్న ఆకులతో ఉన్నది బ్లూబెర్రీస్ అనమాట. ఇదేమో పచ్చడికాయ వేసాను. కానీ ఈ పొటాటోస్ ఇంకొక వారం 2 వారాల్లోనే తీసేస్తాను. ఇదేమో ఏకాన్ స్క్వాష్, కొంచెం బాగానే మొదలెట్టింది. ఈ పువ్వులు ఉన్నాయి చూసారా, ఈ పువ్వులు మేల్ అనమాట, ఫీమేల్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు. ఇవి వంటలో వాడుకోవచ్చు, తాలింపులో వేసి వస్తాయి అనమాట, మంచిదే ఆరోగ్యానికి. సో ఈ స్క్వాష్ బ్లాజమ్స్ అంటారు, స్క్వాష్ బ్లాజమ్స్ వాడుకోవచ్చు, ఏదో దాంట్లో వేసేసుకోవటమే. అదే తోటకూర అంతా కోసేసాను. ఇది కత్తిరి తీసుకుని ఇక్కడ దాకా కట్ చేసేస్తాను అనమాట, మొత్తం అన్నీ కట్ చేసేసుకుని తీసుకెళ్ళి కడిగేస్తుంటాను. సో తోటకూర బాగానే వచ్చింది, గార్లిక్ కూడా బాగానే వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్ ప్లీజ్. థ్యాంక్ యూ. గరాజ్లో పెట్టాను ఇవంతాను, గార్లిక్ ఆరబెట్టడానికి. ఒక 10 రోజుల నుంచి తీసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.